నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరినప్పటి నుంచి ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. ఆ పేరు వింటే విపక్షాలు ఉలిక్కి పడుతున్నాయి. సొంత పార్టీ నేతలు ఉడికిపోతున్నారు. ఆయనే మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొన్నిసార్లు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కంటే కూడా పొంగులేటి పేరే ఎక్కువగా వినిపిస్తోందంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఏమైంది ఇప్పుడు? నిన్నటి వరకు బెస్ట్ ఫ్రెండ్లా, రామలక్ష్మణులా తిరిగిన రేవంత్ పొంగులేటి మధ్య సడన్ గా ఎందుకు వార్ మొదలైంది? అసలు పొంగులేటి మంత్రి పదవికి నిజంగానే ఎసరొచ్చిందా? ఈ వీడియోలో పూసగుచ్చినట్టుగా విశ్లేషించుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మ్యాటర్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన చుట్టూ ఏదో ఒక సంచలనం తిరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ చుట్టూనే తెలంగాణ రాజకీయం గిరికీలు కొడుతోంది. హైదరాబాద్ లోని బఫర్ జోన్ లో ఆయన నిర్మించిన ఫామ్ హౌస్ పై వచ్చిన విమర్శలు అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు రౌద్ర రూపం దాల్చిన వేళ మంత్రి గారి ఫామ్ హౌస్ ను ఎందుకు ముట్టుకోవడం లేదని సామాన్యులు సోషల్ మీడియాలో నిలదీశారు. దీనికి తోడు వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చిన ఘటనలో బాధితులుగా నేరుగా పొంగులేటి పేరే ప్రస్తావించడం ప్రభుత్వానికి పెద్ద తలపోటైంది. రాష్ట్రంలో ఏ మేజర్ కాంట్రాక్ట్ జరిగినా అందులో పొంగులేటి హస్తం ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కేవలం కాంట్రాక్టులే కాదు, భూ వివాదాల్లోనూ పొంగులేటి పేరు మారిమోగిపోతోంది. కేరళ నుంచి మొదలుకొని నాదర్గుల్ 373 ఎకరాల భూభాగోతం, కొత్వాల్గూడ క్రషర్ అవినీతి, వట్టినాగులపల్లిలో ఆయన కుమారుడు హర్షారెడ్డి భూ ఆక్రమణలు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా బయటపడుతూనే ఉన్నాయి. నాదర్గుల్ భూముల కుంభకోణంలో బాధితులుగా నేరుగా మంత్రిపైనే ఫిర్యాదులు చేయడం పెద్ద దుమారమే రేపింది. అయితే అసలు సమస్య బయట కాదు, సొంత పార్టీలోనే ఉంది. తోటి మంత్రి కొండా సురేఖ నేరుగా పొంగులేటి తీరుపై విమర్శలు గుప్పించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. తన శాఖలో కాకుండా ఇతర మంత్రుల శాఖల్లోనూ పొంగులేటి వేలు పెడుతున్నారని, సింగరేణి వ్యవహారాలను కూడా ఆయనే శాసిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే ఒక్కడు అన్ని శాఖలు అన్నట్టుగా ఆయన తీరు ఉందనే అసహనం కేబినెట్ మంత్రుల్లో రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇక తనపై వస్తున్న ఆరోపణలపై పొంగులేటి గంటల తరబడి పెద్ద పెద్ద ఫోటోలు, డాక్యుమెంట్లు చూపించి వివరణ ఇచ్చిన అసలు కథ ఇక్కడే మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డికి పొంగులేటికి మధ్య దూరం పెరగడానికి అసలు కారణం సుమారు 600 కోట్ల విలువైన ఒక భారీ కాంట్రాక్ట్ అని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రేవంత్ మాటను పొంగులేటి కాదన్నారనే టాక్ బలంగా ఉంది. దీనికి తోడు రేవంత్ రెడ్డికి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా పొంగులేటి నేరుగా ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలవడం సీఎంకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందట. ఒకవైపు రేవంత్ రెడ్డి పాలనపై, రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ఫోకస్ చేస్తుంటే పొంగులేటి మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకుంటూ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారన్న ముద్ర పడటం రేవంత్ కు అస్సలు మింగుడు పడటం లేదు. రాజకీయాల్లో ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడవు కదా. అవినీతి ఆరోపణలు మిన్నంటడం, సీఎం ఆదేశాలను బేఖాతరు చేయడం వంటి కారణాలతో పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టుగా సమాచారం. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణే ఇందుకు వేదిక కాబోతోందని అంటున్నారు. పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే పొంగులేటిని పక్కన పెట్టడం ఒక్కటే మార్గమని అధిష్టానం కూడా భావిస్తోందట. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా పొంగులేటికి వ్యతిరేకంగా రిపోర్ట్స్ వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం లేదా ప్రాధాన్యత లేని శాఖకు మార్చడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్ లో ఇది ఒక పెను భూకంపమే అవుతుంది. మరి పొంగులేటి తన దగ్గరున్న ఢిల్లీ పలుకుబడితో తన మంత్రి పదవిని కాపాడుకోగలరా, లేక రేవంత్ రెడ్డి తన మార్క్ పాలిటిక్స్ తో ఆయన్ని సాగనంపుతారా? ఈ వివాదం ఎటు దారి తీస్తుంది? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రేజీ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.